చక్రవాక ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. అదే ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది. అదే సాయంత్రం కానీ మధ్యాహ్నం సమయంలో కొంచెం వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటే తప్ప ఊరికేనే బయటికి రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ చేసినట్టు కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అసోసియేషన్ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదైతే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని కూడా తెలిపారు. నిన్న ఏదైతే ప్రభుత్వం జరిపిన మీటింగ్లో కేవలం 100 కోట్లు రిలీజ్ చేయడం వల్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 1400 కోట్ల బకాయిలో కేవలం 100 కోట్లు రిలీజ్ చేస్తే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనే విధంగా కూడా ఇప్పటికే సందిగ్ధంలో పడ్డారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నారని కూడా ప్రధానంగా వాళ్ళు తెలుపుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వం వెంటనే పిలిచి పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తే తప్ప ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయమని కూడా ఇప్పటికే వాళ్ళు ముక్త కంఠంతో అందరూ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు.